హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో ఈ సీజన్కి సంబంధించిన తొలి ఫైనలిస్ట్ ఎవరో తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ టాస్క్లో భాగంగా కంటెండర్స్గా రోహిణి, అవినాష్, నిఖిల్ ఎంపికయ్యారు. ఇక ఈ ముగ్గురిలో ఎవరు తొలి ఫైనలిస్ట్ అని చెప్పడానికి శ్రీముఖి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే శ్రీముఖి వీరి ముగ్గురి మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్ జరిపించి ఒకరిని తొలి ఫైనలిస్ట్గా అనౌన్స్ చేసింది. ఇక రోహిణి, నిఖిల్ అలాగే అవినాష్ ఈ ముగ్గురు కూడా టికెట్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్లో పాల్గొనడం అయితే జరిగింది. దీంతో అందరూ ముందుగా ఊహించినట్టే నిఖిల్ టాస్క్ ఇరగదీసి ఆడేశాడు అని చెప్పవచ్చు. అయితే గత రోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన కొన్ని టాస్కులలో నిఖిల్ ఫిజికల్ పరంగా దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. అలాగే వితిక, పునర్నవి వచ్చినప్పుడు కూడా టాస్క్లో భాగంగా కింద పడినా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా గివప్ ఇవ్వకుండా టాస్క్ని కంప్లీట్ చేసి కంటెండర్ అయ్యాడు. అయితే ఫైనల్ రౌండ్ టాస్క్లో నిఖిల్ని దురదృష్టం వెంటాడింది అని చెప్పవచ్చు. ఫైనల్ రౌండ్ టాస్క్ ఏమిటి అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అనే అక్షరాలని కదలకుండా ఒకే వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని ఒకవైపు నుంచి మరోవైపుకు తీసుకువెళ్ళాలి. ఈ టాస్క్లో చాలా లాజిక్స్, చాలా మిస్టేక్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే నిఖిల్ దాదాపుగా రోహిణి, అవినాష్ కంటే ముందుగా 3 సార్లు అలా వరుస క్రమంలో అక్షరాలను ఏర్పాటు చేసినా ఇక ఫైనల్ లెవెల్కి వెళ్తాడు అనే సమయంలో అవి మళ్ళీ కింద పడిపోవడం, మళ్ళీ నిఖిల్ వాటిని కరెక్ట్గా వరుస క్రమంలో పేర్చడం, ఇలా 3 సార్లు కింద పడిపోయాయి. అయినా కూడా నిఖిల్ ఏమాత్రం అలసిపోకుండా టాస్క్ని కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ముందుకు కదిలాడు. ఈలోపే అవినాష్కి అదృష్టం పట్టి టాస్క్ని కంప్లీట్ చేయడంతో అవినాష్కి ఈ సీజన్ టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే కంప్లీట్ చేసే అవకాశం లభించింది. దీంతో అవినాష్కి టికెట్ టు ఫినాలే లభించి ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. దీంతో నిఖిల్కి కొంచెం తేడాతో అదృష్టం లేకపోవడం వల్ల టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నాడు అని చెప్పవచ్చు. లేకపోతే నిఖిలే ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ అయ్యేవాడు. సో ఫైనల్గా అవినాష్కి ఉన్న అదృష్టం కొద్దీ, నిఖిల్కి కొంచెం దురదృష్టం కొద్దీ నిఖిల్ వెనుకబడిపోతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.